హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేహా వ్లాగ్స్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు అమర్నాథ్ యాత్ర పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను. ఎంత ఖర్చు అయింది, ఫ్లైట్ టికెట్స్ ఎక్కడికి బుక్ చేసుకున్నాము, ఎలిఫెంట్ ఎక్కడ ఉంది, అవన్నీ వివరాలు మీకు అయితే తెలియజేస్తాను. మనం అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ మార్నింగ్ వెళ్ళడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేయలేదు. హైదరాబాద్ లాంజ్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇదైతే ఫ్రీ అండి. ఎవరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే స్వైప్ చేసి మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇదైతే మనకి ఫస్ట్ అమృత్సర్ వెళ్తుంది. అమృత్సర్ నుంచి మళ్ళీ శ్రీనగర్కి. సో మనం అమృత్సర్ వెళ్తున్నాము. ఇది మార్నింగ్ జర్నీ కాబట్టి సూపర్ అయితే ఉంది. వ్యూ అది అంతా సూపర్ ఉంది. మబ్బుల నుంచి వెళ్తుందండి ఫ్లైట్. సో అమృత్సర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అమృత్సర్లో వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత శ్రీనగర్కి ఫ్లైట్ ఉంది. చూసారు కదా, మొబైల్ సూపర్ ఉన్నాయి కదా. ఇది అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్తే కనుక మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అయితే సూపర్ ఉంటుంది ఇది. సో మేము అమృత్సర్కి వెళ్ళిన తర్వాత అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామండి. ఇది కొంచెం పైకి వెళ్తుంది. ఇంకా మొబైల్ నుంచి చాలా పైకి వెళ్ళిపోయింది. సూపర్ ఉంది వ్యూ అయితే. విండో సీట్లో చూస్తుంటే మటుకి చాలా బాగుందండి. అమృత్సర్ అయితే వచ్చేసింది. సో మన 9 o'clock ఫ్లైట్ అమృత్సర్ రావడానికి అయితే 12:30 అయిందండి. సో 12:30కి మనం అమృత్సర్లో అవుతూ ఉంటాము. చూసారు కదా, సూపర్ ఉంది వ్యూ ఇదంతా. మళ్ళీ 1 o'clock అయితే మనకి అమృత్సర్ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్. ఇదంతా అమృత్సర్ సిటీ అండి. అమృత్సర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది. మొత్తం ఇక్కడ వీళ్ళంతా వరి చేనులు అయితే ఎక్కువ వేస్తున్నారు. గోధుమలు పంటలు అయితే చాలా బాగా పండుతాయి. పంజాబ్ అందుకే రైతులు బాగా ఎక్కువ. ఇల్లులు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కనబడుతుందని చెప్పాడు కానీ పైలట్ కనబడలేదు పైనుంచి చూస్తే. కానీ ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎయిర్పోర్ట్లో అయితే మనకి గోల్డెన్ టెంపుల్స్ చాలా బాగా పెట్టారు. మీకు చూపిస్తాను ఆ వీడియోని కూడా. ఇక్కడ అయితే ఇండిగో ఫ్లైట్కి అయితే దిగడానికి 2 ways ఉన్నాయండి. బ్యాక్ సైడ్ నుంచి ఒకటి, ఫ్రంట్ సైడ్ నుంచి ఒకటి. ఫ్రంట్ వాళ్ళు అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతున్నారు. బ్యాక్ సైడ్ అయితే బస్ ఎక్కి దిగాల్సి వస్తుంది. ఇదిగోండి ఎయిర్పోర్ట్ లోపల గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే మనకి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకి శ్రీనగర్ ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. ఇండిగో ఫ్లైట్ ఇది అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అండి. సో ఫ్లైట్లోకి అయితే మనం వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఒక 45 minutes జర్నీ ఉంటుంది శ్రీనగర్కి. ఈ వ్యూ కూడా చూడండి పైనుంచి సూపర్ ఉంది. మనం శ్రీనగర్ చేరుకున్న తర్వాత బాల్తాల్కి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచే వెహికల్స్ అయితే ఉన్నాయి. 6,000 చెప్తున్నారు. కానీ మేము అయితే నెక్స్ట్ డేకి హెలికాప్టర్ బుక్ చేసుకున్నామండి. సో ఆ రోజు శ్రీనగర్లోనే ఉందాం అనుకున్నాము. శ్రీనగర్లో బేస్ క్యాంప్లు అయితే పంతా చౌక్లో ఉన్నాయండి. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి అయితే మేఘాలు చూడండి చాలా బాగున్నాయి. సో మనం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత పంతా చౌక్కి అయితే వెహికల్ మాట్లాడుకున్నామండి. 750 తీసుకున్నాడు ముగ్గురికి కలిపి. కొంతమంది 1000 రూపాయలు అడుగుతున్నారు. సో పంత చౌక్ దిగిన తర్వాత అక్కడ బేస్ క్యాంప్ అయితే అమర్నాథ్ రోడ్ వాళ్ళు చాలా బాగా చేశారండి. అది మీకు వీడియోలో చూపించినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయితే మనకి పైనుంచి చూస్తే శ్రీనగర్లో కొండలు అవన్నీ చాలా బాగా కనబడుతున్నాయి. సో అమర్నాథ్ యాత్ర అయితే మనకి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. మన ఫ్లైట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఫ్లైట్లో వెళ్ళాలని రికమెండ్ చేస్తాను. టైం కూడా సేవ్ అవుతుంది. మనకి ఫ్లైట్ ఛార్జెస్ వచ్చి వెళ్ళడానికి రావడానికి కలిపి 18,000 అవుతుందండి. వెళ్ళడానికి 9,000, రావడానికి 9,000. ఇది శ్రీనగర్ ఎయిర్పోర్ట్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దిగ్గానే అక్కడ కల్చర్కి తగ్గట్టుగా డెకరేషన్ చేస్తారు. ఇది అయితే పంత్ చౌక్లో ఉన్న బేస్ క్యాంప్ అండి. బేస్ క్యాంప్కి రాగానే అక్కడ అమర్నాథ్ బోర్డ్ వాళ్ళు లంగర్స్ అయితే ఏర్పాటు చేశారండి.
భక్తులందరూ వచ్చి ఇక్కడ పడుకోవడానికి షెడ్లు వేసి అయితే ఉంచారు. ఎవరికైనా రూమ్ దొరకకపోతే ఈ షెడ్లో ఉండొచ్చు. ఇక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వాళ్ళు ఫ్రీగా పెడుతున్నారు. మనం ఏదైనా డొనేషన్ ఇస్తే డొనేషన్ తీసుకుంటున్నారు. మేమైతే రూమ్ తీసుకున్నామండి, దగ్గరలో ఉన్నది. 4 మెంబర్స్ కలిపి 1500 ఛార్జ్ చేశాడు. రూమ్ అయితే చాలా బాగుంది. ఈ హోటల్ డీటెయిల్స్ ఎవరైనా శ్రీనగర్ వెళ్ళే వాళ్ళకి కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఇదైతే బడ్జెట్లో సూపర్. 1500లో మంచి రూము, డిన్నర్ కూడా వాడు అరేంజ్ చేస్తున్నాడు మనకి. సో మనం శ్రీనగర్లో అయితే ఆల్మోస్ట్ 7:30 వరకు సన్సెట్ అవ్వట్లేదు. లైటింగ్ అయితే ఫుల్గా ఉంటుంది. శ్రీనగర్ నుంచి రేపు మార్నింగ్ అయితే మనం నీల్గ్రాత్ హెలిప్యాడ్ బేస్ క్యాంప్ అయితే వెళ్తామండి. హెలికాప్టర్ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే నీల్గ్రాత్ వరకు వెళ్తే సరిపోతుంది. బై వాక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బాల్తాల్కి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో మీకు నీల్గ్రాత్లో ఉన్న హెలిప్యాడ్, హెలికాప్టర్ జర్నీ, అలాగే అమర్నాథ్ వెళ్ళడానికి గుర్రాల మీద వెళ్ళాలి, ఇవన్నీ గురించి మీకు పూర్తి వివరాలు, అమర్నాథ్ టెంపుల్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కొంతమందికి ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుందో కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.